వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎమ్మో పడిన కష్టం ఉంది చూడు, మొత్తం ప్రాణం పెట్టి ఆడేశాడు. కంటెండర్షిప్ కోసం ఆ పిల్లోడు పెట్టిన ఎఫర్ట్స్ ఉన్నాయి చూడండి, చాలా మంది పెట్టారు ఎఫర్ట్స్. బట్ ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు అందరికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది మాత్రం ఎమ్మో. అమ్మో, అంత మంది మీద పడిపోయి ప్రతి రౌండ్ లో బాల్ ఆ స్టోర్ రూమ్ నుంచి ఇక్కడ వరకు మోసుకొస్తాడు. అండ్ ఎమ్ముకి కళ్యాణ్ సపోర్ట్ మాత్రం, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎంత బాగుందంటే, ఫ్లోరా గారు కూడా ముగ్గురు కోఆర్డినేషన్ చాలా బాగుంది. బట్ ఎమ్మోది ఈ రోజు హీరో ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. మామూలుగా కాదు, ఆ కష్టం చూస్తుంటే నాకు అమ్మో ఎంత కష్టపడుతున్నాడా అని అనిపించింది. చాలా బాగా ఆడాడు. ఇంకా కళ్యాణ్కి అసలు మామూలు కంబ్యాక్ కాదు, అసలు మామూలు కంబ్యాక్ కాదు. బట్ లాస్ట్ లో చూసుకుంటూ వెళ్ళిపోయాడండి వాళ్ళందరినీ. బట్ టాస్క్ మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసింది. పాపం సంచాలకం కూడా ఏమీ అనలేము. ఇంకోటి మాట్లాడుకుందాం, కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి సంచాలక్సి, అవి కూడా మాట్లాడుకుందాం. భరణి గారు అంటే న్యాయం జరగాలి, అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతో దివ్య అండ్ పవన్ హెల్ప్, అదే పవన్ అంటే డెమాన్ హెల్ప్ తీసుకున్నాడు. అలా తీసుకోవడం ఏదో 1-2 సార్లు తీసుకోవడం ఓకే అబ్బా, మరి మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ మొత్తం దివ్య ఏం చెప్తే అదే ఫాలో అయ్యాడు ఆయన. ఒక ప్రిన్సిపల్ అసిస్టెంట్ లా పెట్టుకుని ఇప్పుడు ఇలా చేద్దామా, ఇప్పుడు ఇలా చేద్దామా, అలా కాదు. నీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే వాళ్ళ సలహా తీసుకుంటే అర్థం ఉంది. ప్రతిదానికి వాళ్ళ సలహా తీసుకుని గేమ్ ఆడితే ఎలా కుదురుతుంది? దానివల్ల కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. వాళ్ళ సలహా తీసుకోకుండా ఈయన ఆడితే ప్రాపర్ గా ఆడుండేవాడు. ఏదో అన్యాయం జరగకూడదు, అన్ఫేర్ జరగకూడదు అన్నట్టు ఒక ప్రిన్సిపల్ అసిస్టెంట్ ని, ఒక జూనియర్ అసిస్టెంట్ ని పెట్టుకున్నాడు. ఆ ప్రిన్సిపల్ అసిస్టెంట్ అయితే తనే సంచాలకులా బిహేవ్ చేసింది, అదే దివ్య. సో వరుసగా మాట్లాడుకుందాం. ఇంకొకరు తనుజని చూస్తే మీకు పాపం అనిపించిందా, అరే ఫౌల్ ఆడి మళ్ళీ ఏడుస్తుంది ఏంటి అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అండ్ రీతు గేమ్ మీకు రాంగ్ గేమ్ అనిపించిందా, లేదా ఫ్లోరా రాంగ్ గా కంప్లైంట్ చేస్తున్నారు అనిపించిందా? వాళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదేమైనా కానీ గర్ల్స్ లో రీతు, శ్రీజ, ఫ్లోరా గారు, తనుజ, వీళ్ళ నలుగురు కూడా ఈ రోజు ఎఫర్ట్స్ మామూలుగా పెట్టలేదు. చాలా చాలా బాగా ఆడారు. వీళ్ళ నలుగురు కూడా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ లోనే రూల్స్ చెప్పారు. ఈ హిప్పో టాస్క్ బాల్స్ విసరకూడదు, అందుకే వీళ్ళకి విసరకుండా పట్టుకుని ఉండాలి. కాబట్టి ఆ టాస్క్ మరీ అంత టఫ్ అయిపోయింది. వీళ్ళు ఇంతకు ముందు నిన్న టాస్క్ ఏంటి, విసిరేసారు ఒకరి దగ్గర నుంచి ఒకరికి. సో అలా విసిరే ఆప్షన్ ఉందనుకో, ఈ ఎమ్మో వచ్చేసి అటు కళ్యాణ్కి విసిరేసేవాడు. అలా లేకుండా పట్టుకునే ఉండాలి, వేరే వాళ్ళకి చేత్తోనే పట్టుకెళ్ళి వేరే వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఈ రూల్ ఉండడం వల్ల అమ్మా ఎంత కష్టపడ్డాడంటే, లాక్కుంటారు, పీక్కుంటారు. ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫేసుల గురించి, వాళ్ళ దెబ్బల గురించి ఆలోచించలేదు. నలుగురు అమ్మాయిలు కానివ్వండి. హరీష్ గారి గురించి చెప్పలేదు. హరీష్ గారు ఆయనకు అంత బాగోపోయినా కానీ ఫస్ట్ రౌండ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అంటారు ఎవరో గాని, సుమన్ వాళ్ళు అనుకుంటా, హరీష్ గారు ఉంటే వేరే రేంజ్ లో ఉండేది వాళ్ళ టీంలో అని చెప్పేసి ఆయన ఉన్నంతసేపు అంత టఫ్ ఫైట్ ఇచ్చారు. చాలా చాలా బాగా హౌస్ మేట్స్ అయితే ఈ వీక్ అంతా చాలా కష్టపడ్డారు. 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఖచ్చితంగా నాకు సార్ అందరినీ అప్రిషియేట్ చేస్తారు. చేసి మధ్య మధ్యలో ఎవరెవరు తప్పులు చేశారు అన్నది మాట్లాడతారు. సో టాస్ స్టార్ట్ అయిందా, ఫస్ట్ బాల్ పైనుంచి పడింది. రీతు పట్టుకుంది, వేసేసారు వాళ్ళు ఈజీగా. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి బాల్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి చెప్పలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి రౌండ్ ఎక్కడి నుంచి వస్తుందేమో, మనకి ఇంకొక నెక్స్ట్ బాల్ కూడా అడ్వాంటేజ్ దొరుకుతుంది కదా, ఎవరికి తెలియపోతే అని అనుకున్నారు. బట్ నెక్స్ట్ బాల్ పట్టుకెళ్ళి స్టోర్ రూమ్ లో పెట్టారు. ఆ బాల్ మన ఎమ్మో తీసుకుని అక్కడి నుంచి వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు. అక్కడ నుంచి లోపల నుంచి ఏ బాల్ తెచ్చినా గానీ వీళ్ళందరూ చుట్టుముట్టేయడం, వాళ్ళందరి నుంచి కళ్యాణ్ కాపాడడానికి ట్రై చేయడం. సో ఈ లోపు కళ్యాణ్ని ఇంకొకళ్ళు లాక్ చేసిన తర్వాత ఎమ్ము ఒక్కడే పడే కష్టం ఉంది చూడు. అమ్మా ఎంత అలసిపోయాడంటే. సో సెకండ్ బాల్ తెచ్చుకున్నారు. తను షర్ట్ లో పెట్టుకుని తెచ్చుకున్నాడు. అది తన స్ట్రాటజీ అనుకున్నాడు. అండ్ అదేమి రూల్లో కూడా అప్పటి వరకు బిగ్ బాస్ చెప్పలేదు, ఇలా పెట్టుకోకూడదు, అలా పెట్టుకోలేదు. అండ్ తను ఆ రౌండ్ షర్ట్ లో ఉండగానే లోపలికి ఎంటర్ అయ్యాడు. కాలో చెయ్యో ఏదో ఫుల్ గా తన దగ్గరే ఉంది బాల్, ఎవరి దగ్గరే లేదు. సో క్లియర్ గా అక్కడ ఎమ్ముయే విన్నర్. సో ఎమ్ముకి ఇచ్చేసారు. అండ్ ఆ షర్ట్ లో పెట్టుకోవడం అది ఫౌల్ కాదు, తన స్ట్రాటజీ, దాన్ని ఫౌల్ అనలేం. ఎందుకంటే రూల్లో షర్ట్ లో పెట్టుకోవద్దు అని చెప్పి ఉంటే అప్పుడు పెట్టుకుంటే అది ఫౌల్ అవుతుంది. కానీ రూల్లో లేదు. సో ఆ రూల్లో లేదు కాబట్టి నెక్స్ట్ టైం బిగ్ బాస్ రూల్ మార్చారు, ఇలా షర్ట్ లో పెట్టుకోవద్దని. సో ఫస్ట్ రౌండ్ మనం ఫౌల్ అని అనలేము, తను స్ట్రాటజీగా యూజ్ చేసుకున్నాడు. బట్ ఆ స్ట్రాటజీ వల్ల మిగిలిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ ఆ రూల్ ఎత్తేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఈయన హరీష్ గారికి ఈ టాస్క్ లోనే కదా, సెకండ్ బాల్ లోనే తనుజకి దెబ్బ తగిలింది. ఇంకా ఆమెకి చాలా బాగా ఇచ్చింది. నిన్న ఆడలేదని అనుకున్నాం కానీ తనుజ ఈ రోజు ఆ ఏడుపు అబద్ధం అని అనలేమమ్మా. ప్రతిదానికి ఆ పిల్ల అక్కడ చాలా హట్ అయింది. ఆ ఎమ్ము కిందకి వెళ్ళిపోయింది. ఎమ్ము కిందకి చెయ్యలిపోతే ఉంటుంది కదా, అందరూ అంత స్ట్రాంగ్ గా, ఆ పిల్ల స్ట్రాంగ్ గా ఆడటానికి ట్రై చేస్తుంది. పాపం స్ట్రాంగ్ గా ఆడింది. ఏడుపు వచ్చినప్పుడు ఏడిస్తే కూడా ఏడుస్తున్నాం అంటే ఏం చెప్తాం. ప్రతి చిన్నదానికి ఏడ్చింది అనుకోవచ్చు. అక్కడ నిజంగానే ఆ పిల్లకి దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తుంది కదా, తనకి ఎమోషన్ వచ్చింది. అక్కడికి అరుస్తుంది ఆమె, పాజ్ అని అరుస్తుంది. అండ్ చాలా పాజులు ఇచ్చారు ఈ టాస్క్ లో. సంచాలక్స్ కూడా చాలా పాజులు ఇచ్చారు.
ఇవ్వాలి కూడా, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది ఆ టాస్క్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి చాలా దెబ్బలు. నాకైతే ఎమ్మోకి చెమటలు పట్టేసి అంతమంది మీద పడితే రీతు అందరి కింద పడిపోయి, రీతు ఎఫర్ట్స్ మాత్రం గేమ్ లో మామూలుగా పెట్టట్లేదు. ఆ పిల్ల చాలా బాగా పెడుతుంది. శ్రీజ కూడా ఏమి ఇక్కడ తగులుతుంది అక్కడ తగులుతుంది అని అనిపించట్లేదు. ఆ బక్క ప్రాణంతో ఆ పిల్ల కూడా చాలా బాగా ఆడుతుంది టాస్క్. సో ఆ పిల్లని వీళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎత్తు పక్కన పెట్టేద్దామనే తీసుకున్నారు. బట్ ఆ పిల్ల కూడా 100% ఇచ్చింది టాస్క్ లో. అయిందా, నెక్స్ట్ వచ్చి సో ఆ రౌండ్ లో తనుజ ఏడ్చింది. నేనైతే తప్పు అనుకున్నా. ఆ పిల్లకి నిజంగానే అక్కడ మొత్తం మనిషి వెళ్ళిపోయి చెయ్యి వెళ్ళిపోయి అంత ఆల్రెడీ ఎమ్ము మీద 10 మంది పడ్డారమ్మా. ఆ ఎమ్ము ఏమో తన చెయ్యి మీద పడ్డాడు. ఉంటది కదా నొప్పు, అప్పుడు కూడా ఆడొద్దంటే అలాగా అయిపోయిందా. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి హరీష్ గారు ఏంటి ఎమ్ము మీద కళ్యాణ్ మీద హరీష్ గారు ఎంత మంది పడ్డారు అసలు ఎమ్ము మీద. సో అది అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని మిగతా టీమ్స్ అంగీకరిస్తే శ్రీజాన్ని దివ్యాలో ఒకరిని తీసుకోవచ్చు, హరీష్ గారిని రీప్లేస్మెంట్ అని అన్నారు. సో దానికి వీళ్ళు ఇక్కడ సుమన్ అండ్ సంజనాకి ఏమంటది ఒక కోల్డ్ వార్ లాంటిది స్టార్ట్ అయింది. టీమ్స్ డెసిషన్ అని అన్నప్పుడు టీమ్ లీడర్ డైరెక్ట్ గా డెసిషన్ చెప్పాడు కదా. అండ్ టీమ్ లీడర్ గా సుమన్ ఆల్రెడీ రాముని అడిగాడంట. బట్ నన్ను ఎందుకు అడగలేదు అన్నది సంజన. నన్ను అడగలేదు వీళ్ళిద్దరు నాకు అన్ఫేర్ చేసినప్పుడు నేను ఎందుకు వీళ్ళ టీం సపోర్ట్ చేయాలి, వీళ్ళు నన్ను టీంలా కౌంట్ చేయట్లేదు కదా అని ఆమె మొదలెట్టింది. ఆమె ఓన్ గేమ్ ఆడడం ఆమె మొదలెట్టింది. బట్ ఆ దొంగతనం లాస్ట్ లో దొంగతనం మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అబ్బా. టూ మచ్ అయిపోయినాయి దొంగతనాలు. అదే ఆ ఎగ్గులు ఏమన్నా కరువు వచ్చాయా? ఇంతకు ముందు ఏదో టెనెంట్ లో ఉన్నావు కాబట్టి నామా, ఇప్పుడు అంతా ఏదో ఫన్నలాగా చేస్తుంది. అది ఫన్నలా అనిపించట్లేదు బయటికి. ఊరికే ఎగ్స్ అన్ని తినేయడము ఏంటది. సో ఇక్కడ సంజన వీళ్ళ మీద హట్ అయ్యి తన గేమ్ తను ఆడుకోవడం మొదలెట్టింది. అయిందా, నెక్స్ట్ వచ్చేసి సో శ్రీజాన్ తీసుకున్నారు. నెక్స్ట్ బాల్ వచ్చేసి ఫ్లోరాకు దొరికింది. ఈ రౌండ్ లోనే శ్రీజ జస్ట్ లైన్ టచ్ చేస్తే ఇచ్చేసాడు. ఆ లైన్ టచ్ చేస్తే శ్రీజ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఎందుకు అవుట్ ఇచ్చారు అంటే 15 to 20% శ్రీజ చేతిలో బాల్ ఉంది కాబట్టి ఇచ్చానంట. 15 to 20% ఉన్న వాళ్ళకి ఇస్తావా, 75% ఉన్న వాళ్ళకి ఇస్తావా అంటే వెయిట్ చేయాలి కదా. కనీసం తనది ఒక 50% అయినా తనది అయ్యే వరకు అయినా వెయిట్ చేయాలి కదా. అది ఎలా ఇస్తావు? తన చేతిలోనే బాల్ లేదు, టచ్ చేసింది. ఇక్కడ రూల్ ఏం చెప్పాడంటే బిగ్ బాస్ క్లియర్ గా చెప్పిన రూల్, బాల్ తీసుకుని ఆరెంజ్ లైన్ ఎవరైతే దాడతారో వాళ్ళది బాల్ తీసుకుని వెళ్ళాలి. టచ్ చేసి కాల్ లోపల పెట్టేస్తే ఎలా ఇస్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే నేను అంతకుముందు ఎమ్ము కూడా ఇదే చేశాను కదా అని. ఎమ్ము కూడా అదే చేశాడు తను, కాదనను. కానీ అక్కడ ఓన్లీ ఎమ్ము చేతిలో బాల్ ఉంది, ఇంకెవరి చేతిలో లేదు. ఇంకా ఓన్లీ తన చేతిలోనే బాల్ ఉంది. సో విన్నర్ గా ప్రకటించడం తప్పలేదు. ఇక్కడ ఏమో బాలే జస్ట్ ఇలా టచ్ చేసి శ్రీజ టచ్ చేసి తనే చెప్తున్నాడు జస్ట్ 15% ఉందని. 15% ఉండి నువ్వు ఇచ్చావంటే అది రాంగ్ అవుతుంది కదా. ఇక్కడ ఎమ్ము అండ్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు. ఎమ్ము ఏమంటాడంటే అంటే మేము అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ వరకు వచ్చి 75% మా చేతిలో ఉన్నా మాకు కౌంట్ రాదు, జస్ట్ ఒక ఫింగర్ అవతలకు టచ్ అయ్యి బాల్ మీద చేస్తే ఇచ్చేస్తాం అంటే మేము వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ఎందుకు కష్టపడి తెచ్చుకోవడం. కరెక్ట్ పాయింటే కదా. అక్కడ వరకు వెళ్ళి ఎందుకు కష్టపడి తెచ్చుకోవడం. ఇక్కడే ఒక పక్క ఎమ్ము ఒక పక్క కళ్యాణ్ నిలబడి బాల్ ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళ సైలెంట్ గా నిలబడి ఎవరు పట్టుకొస్తారో వాళ్ళని ఆపుకుని జస్ట్ చెయ్యేసి కాళ్ళు లోపల పెడితే అయిపోదు కదా. సో ఈ లాజిక్ కరెక్ట్. సో నువ్వు ఎమ్ముకి ఇచ్చాను కాబట్టి ఎమ్ముకి ఫేవర్ చేశాను కాబట్టి ఇప్పుడు బ్లూ టీమ్ కూడా ఫేవర్ చేస్తున్నానంటే తప్పు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్కడ ఇచ్చాను, ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చానని. అక్కడ ఏం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వలేదు. ఎమ్ము ఒక్కడి దగ్గరే బాల్ ఉంది కాబట్టి తను ఆల్రెడీ లోపల కాలో చెయ్యో పెట్టేసాడు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ సెకండ్ది శ్రీజది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాడు. సో తనకి ఇచ్చాను కాబట్టి తనకి ఇచ్చాను అనడం రాంగ్. ఫస్ట్ ఏం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా అంత వాళ్ళు చెప్పుకున్న విధానం కూడా పోనీ అదే బాడీ గారు లేదు శ్రీజ చేతిలో 50% ఉంది కాబట్టి ఇచ్చాను అన్న ఆయనే చెప్పుకుంటున్నాడు 15% 20% ఉంది అంటే తను టచ్ చేసింది అని. సో ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే కళ్యాణ్ బర్నీ లైవ్ లో ఇద్దరు ఆడేసుకున్నారు. కళ్యాణ్ ఎమ్ము ఇద్దరు ఆడేసుకున్నారు భరణి గారితో. సో కళ్యాణ్ ఏమంటాడంటే రూల్ చేంజ్ చేస్తున్నా నెక్స్ట్ రౌండ్ నుంచి, అంటే ఇలా మొత్తం పర్సన్ అందులోకి వెళ్ళాలి లేదా మెజారిటీ బాల్ తో లోపలికి వెళ్ళాలని రూల్ పెట్టారు. ఆయన కరెక్ట్ రూలే పెట్టారు. బట్ సో కళ్యాణ్ ఏమంటాడు, వద్దు సార్ మాకు ఆ సేమ్ రూలే కావాలి సార్. ఏది ఎంతో ముందు శ్రీజ జస్ట్ టచ్ చేసి లోపల పెట్టింది, మాకు ఆ రూలే కావాలి సార్, మాకు రూల్ మార్చొద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం మేము ఇక్కడ నిలబడి మేము జస్ట్ కాళ్ళు లోపల పెట్టి టచ్ చేస్తాం అని చెప్పేసి ఆయన కళ్యాణ్ క్వశ్చన్ చేసాడు అనమాట. తప్పు అనిపించలేదు అందులో. అండ్ మళ్ళీ పక్కన ఉన్న సుమన్ అంటాడు, సుమన్ అన్న ఇప్పుడు మా ఇద్దరికి ఫేవర్ వచ్చిందని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకు కూడా ఫేవర్ రావాలి, మీకు కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ రావాలి, అడగండి అంటున్నాడు. అవును కదా అన్న, నాకు కూడా రావాలి కదా అన్న అని చెప్పి సుమన్ అంటాడు. సో ఆ తర్వాత రూల్స్ మార్చి ఆ రూల్స్ ప్రకారమే ముందుకెళ్ళారమ్మ వాళ్ళు సంచాలక్స్. ఆ టాస్క్ అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అండ్ ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకున్నాడు భరణి గారు, అంటే ఫెయిర్ గా గేమ్ వెళ్ళాలని పెట్టుకున్నాడు. ఫెయిర్ గా గేమ్ వెళ్ళాలని పెట్టుకున్నారు కానీ మొత్తం దివ్య అని చెప్తే వచ్చేసారు. అక్కడ నచ్చలేదు. ఈ శ్రీజ విన్ అయిన దాంట్లో కూడా తనే మొదలెట్టింది. అంతకు ముందు షర్ట్ లోపల పెట్టుకున్నాడు కదా, అది ఫౌల్ కదా అంటే అది ఫౌల్ ఎలా అవుతుంది, రూల్లో ఏమన్నా చెప్పారా షర్ట్ లో పెట్టుకోవద్దని? చెప్పలేదు కదా. దానివల్ల డిసడ్వాంటేజ్ అయిపోతుందని నెక్స్ట్ రౌండ్ లోంచి బిగ్ బాస్ ఆ రూల్
కొత్త రూల్ పెట్టాడు. ముందు రూల్ పెట్టలేదు, తర్వాత కొత్త రూల్ యాడ్ చేశారు. దానికి దీనికి కలిపి ఈమె సలహా ఇవ్వడం, భరణి గారు ఫాలో అవడం. సో అది జరిగింది అనమాట. అందులో అయిపోయిందా. ఆ రౌండ్ శ్రీజ వాళ్ళకి బాల్ ఇచ్చేశారు, బ్లూ టీంకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రౌండ్ రెడ్ టీమ్ కు పాయింట్ వచ్చింది. రెడ్ టీమ్ పాయింట్ వస్తే సంజన రెడ్ టీమ్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. సుమన్ వర్సెస్ సంజన ఇక్కడ కూడా మొదలైంది. మనకి ఎపిసోడ్ లో తక్కువ చూపించారు. ఇక్కడ సుమన్ ఏమంటాడంటే, సంజన ఏమంటుందంటే, మనం ఆల్రెడీ విన్ అవ్వలేదు, వాళ్ళిద్దరు ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నప్పుడు మనం ఎందుకు ఎలాగో విన్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాను కదా అంటే, హరీష్ గారు వచ్చి అంటారు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, బ్లూ టీమ్ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పేసి హరీష్ గారు అంటే, సంజన అంటది లేదు నా తర్వాత నేను ఎవరికైనా ఇంపార్టెంట్ ఇచ్చానంటే అది ఓకే అంటది. తను చాలా క్లియర్ గా ఉంటది ఆ విషయాల్లో. నేను ఎవరికైనా ఫేవర్ చేస్తున్నానా, ఆ ఫేవర్ ఎవరికి చేస్తున్నాను అన్నది చాలా క్లియర్ గా ఉంటది. సో అలాగా నేను ఎమ్ముకు చేస్తానంటది. ఈ లోపు ఇక్కడ శ్రీజ క్వశ్చన్ చేస్తుంది, మీరు ఎలా రెడ్ టీమ్ కి ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి. అండ్ తనూజ క్వశ్చన్ చేస్తుంది. నేనేమంటానంటే, వీళ్ళు టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరితో ఒప్పందం పెట్టుకోవడానికి లేరు, డీల్ పెట్టుకోవడానికి, ఎమ్ము వాళ్ళతో డీల్ పెట్టుకోవడానికి ట్రై చేశారు కదా. అక్కడ వాళ్ళు ఒప్పుకోరు కదా. అంటే ఇదే అడుగుతుంది సంజన, ఒకవేళ నేను రెడ్ టీమ్ కి చేశాను కాబట్టి మీకు ప్రాబ్లం అయింది, అదే బ్లూ టీమ్ చేసి ఉంటే మీకు ప్రాబ్లం అయ్యేది కాదు కదా అని. అయ్యేది కాదు. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఒకసారి సపోర్టింగ్ కి ట్రై చేశారు కాబట్టి అనే ఛాన్స్ లేదు. మీరు ఒకవేళ సపోర్టింగ్ కి ట్రై చేయకపోతే తన క్వశ్చన్ చేయగలరు. మీరు ఆల్రెడీ సపోర్టింగ్ ట్రై చేశారు, మీరిద్దరూ కలిసి రెడ్ టీమ్ టార్గెట్ చేయాలని అనుకున్నారు. సో అది నాకు అది అనిపించింది. ఫస్ట్ వీళ్ళు అలాగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము, టీమ్ గా ఆడదు, 2 టీములు కలిసేసి ఆడదాము ఒక టీం టార్గెట్ చేసి అని అనుకోలేదు కదా. ఫస్ట్ వీళ్ళిద్దరు రెడ్ టీమ్ తో కలిసి ఆడదామని బ్లూ టీం ప్లాన్ చేసింది. రెడ్ టీం ఒప్పుకోలేకపోతే మళ్ళీ ఎల్లో టీం సుమన్ గారు అంటారు అయితే నేను ఆడినా అని అంటారు. బట్ ఆ తర్వాత కలిసి ఆడరు. బట్ ఫస్ట్ రెడ్ టీం అయితే అడిగితే ఎమ్ము వాళ్ళు వద్దంటారు. ఎమ్ము వాళ్ళు వద్దంటే చూడండి తనుజ అలిగెళ్ళిపోయింది కదా. ఇది ఇక్కడ అలిగెళ్ళింది చూడండి, ఇది రాంగ్. ఏదైతే ఇలా కింద పడి ఏడ్చిందో, ఎమ్ము కింద పడిందా, అది కరెక్టే. కానీ ఇక్కడ ప్రతిదానికి అలగడం ఎందుకు? ఆడతాడు, వాళ్ళకి ఏం వాళ్ళు ఆడుకుంటారు, మీకేం మీరు ఆడుకుంటారు. తను ఎందుకు మీకోసం సాక్రిఫైసులు చేసుకుంటారు? అక్కడ అనవసరం కదా అలగడం. అయిపోయిందా. సో అది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బాల్ అయితే ఈ కళ్యాణం ఎందుకు తోసుకుంటా వెళ్ళిపోయాడు. అసలు ఈ పిల్లడు ఎందుకు ఇప్పుడు అలా తోసుకుంటూ వెళ్ళిపోతే ఎమ్మో చేతిలో ఉండొచ్చు, ఆ పక్కోళ్ళ చేతిలో ఉండొచ్చు, ఎవరి చేతిలో అయినా ఉంటది కదా. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నట్టు అనిపించింది. చాలా బాగా ఆడాడు. ఈ తొయ్యడం ఒకటే, నువ్వు ఎందుకు తోస్తున్నావు ఇలాగా అని అనిపించింది. తోసుకుంటా వెళ్ళిపోయాడు. మొత్తం పడిపోయారు పాపం. మా సుమన్ ఏమో అందులో పడిపోయాడు. ఆ బాల్స్ పడాల్సింది అట్లా బాల్స్ ప్లేస్ లో ఈయన పడిపోయాడు పాపం. ఆ పళ్ళు కూడా ఇరిగిపోయాయి హిప్పోకి. అండ్ ఎవరు శ్రీజ ఇంకా అవతల ఎవరు మొత్తం అందరూ పడిపోయారు. ఈ ఎమ్ము పడిపోయాడు. సో ఇక్కడ ఇమీడియట్ గా భరణి గారు డెసిషన్ ఇచ్చేసారు, ఎమ్ముని గెలిపించి ఎమ్ముకి ఇచ్చేసారు, రెడ్ టీమ్ పాయింట్ ఇచ్చేసారు. బికాస్ మొత్తం బాల్ తన చేతిలో ఉంది కాబట్టి. శ్రీజ వాళ్ళు ఏమంటారంటే, శ్రీజ ముందెళ్ళి పడింది కాబట్టి శ్రీజకి ఇచ్చేసేయాలి. అంటే ఎమ్ము ఎలా ఉన్నాడా, ముందు శ్రీజ ఉంది కాబట్టి శ్రీజ ముందెళ్ళినట్టు కదా ఇచ్చేయాలి అని అంటారు. కాదు, బాల్ ఎక్కువ ఎమ్ము చేతిలో ఉంది కదా. సో నాకైతే భరణి గారు డెసిషన్ కరెక్ట్ అనే అనిపించింది. బట్ అలాగని వాళ్ళు క్వశ్చన్ చేయడం తప్పు కాదు. వాళ్ళు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా వీళ్ళు ఏం డెసిషన్ ఇస్తే అది ఊపుకుంటే జిప్ వేసుకుని వింటే కుదరదు కదా. ఎందుకంటే నిజంగానే అక్కడ శ్రీజ కూడా ముందు ఉంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి, అది వాళ్ళ రైట్. సో పెట్టుకున్నారు, అక్కడ తప్పు అని అనలేము. బట్ ఏమవుతుందంటే, ఈ శ్రీజ అండ్ ప్రియ ఇంతకు ముందు ఏవైతే అరుపులు మనకి ఇరిటేటింగ్ వచ్చేవో, ఇప్పుడు తనుజ వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది. అది చాలా ప్రాబ్లం అయిపోయింది. వీకెండ్ ఈ విషయం నాకు సార్ చెప్పాలి, అమ్మాయి ఎందుకు అన్ని అరుపులు అరుస్తున్నావు. సో అది ఎలా ఉంటుందంటే, కమాండింగ్ గా అవతల వాళ్ళ మీద అనవసరమైన పెత్తనంలా అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి ఆమె ఏడుస్తున్నా కూడా జనాలకు జాలి కలగకపోవడానికి రీజన్. యాక్చువల్గా ఈ రోజు పాపం అక్కడ ఒకసారి హట్ అయిందా. అండ్ నెక్స్ట్ టాస్క్ వెళ్తా, నెక్స్ట్ టాస్క్ లో మాత్రం నాకు ఎమ్ముది తప్పు అనిపించింది, ఎందుకు తప్పు అనిపించిందో కూడా చెప్తా. నాకు పాపం అనిపించింది అక్కడ ఏడుస్తుంటే. పాపం తన ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి టాస్క్ ఆడుతుంటే ఆ టాస్క్ లో ఏదో అవ్వడం, తనకంటూ ఒక క్రెడిట్ రాకపోవడం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు విన్ అవుతున్నారు, ఈ అమ్మాయికి స్పెషల్ గా ఎలాంటి క్రెడిట్ రావట్లేదు. అండ్ ఇండివిజువల్ టాస్క్ ఆడడానికి ఛాన్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ విన్ అయిపోయింది అనుకున్న టైంలో, ఆహా నువ్వు కూడా ఫౌల్ చేసావు అనేటప్పటికి ఇంకా ఆమె తట్టుకోలేక ఏడ్చింది. బట్ అక్కడ ఫౌల్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు సంచాలకులు, నువ్వు ఫౌల్ చేసావు, ఫౌల్ అంటే ఫౌల్. అండ్ ఈ సంచాలక్స్ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, ఎమ్ము అండ్ కళ్యాణ్, వీళ్ళు ఎంత ఫెయిర్ గా ఉండడానికి ట్రై చేశారంటే, వీళ్ళ టాస్క్ ని పేర్స్ 6 members 3 pairs అంటే వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఇప్పుడు వరకు 3 టీంలు ఎలా ఆడారు, టీమ్స్ గా ఆడారు కదా. సో అలా ఆలోచించి రాము అండ్ రీతు ఇద్దరిని ఒక టీంలో వేస్తే స్ట్రాంగ్ టీం అయిపోతుంది, మిగిలిన 2 teams కి అన్యాయం జరుగుతుంది. సో అలా జరగకూడదని వాళ్ళు ఈక్వల్ గా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని, ఒక వీక్ కంటెస్టెంట్ ని పెట్టారనమాట. తీరా చూస్తే అది ఇండివిజువల్ టాస్క్ అయింది.
లేదనుకోండి ఇలా ఇండివిజువల్ టాస్క్ అవుతుంది అని అనుకున్నారు అనుకో, సుమన్ సంజన గారు ఒక టీం అని, అండ్ రీతు తనుజ ఒక టీం అని, ఇలాగ పోనీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఒక టీంలో, రీతు అండ్ రాము, రీతు స్ట్రాంగ్ కదా, రీతు అండ్ రాము ఒక టీం అలా పెడతారు. వీళ్ళు ఏంటంటే టీంని ఈక్వల్ చేయాలి, చాలా మంచిగా ఆలోచించారు పాపం, వాళ్ళ మంచితనం ఇలా రివర్స్ అయింది. సో అండ్ సంచాలక్ కూడా వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. భరణి గారు కూడా చాలా ఫెయిర్ గా ఉండడానికి ట్రై చేశారు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ దివ్యాన్ని ఇప్పుడు అఫీషియల్ చెల్లి చేసుకున్నారబ్బా, దారుణం అయిపోయింది ఆ విషయం. సో ఆమెను ఒక ప్రిన్సిపల్ అసిస్టెంట్ చేసుకోవడం మాత్రమే నాకు అందులో తప్పు అనిపించింది. ఆయన ఫెయిర్ గా ఉండడానికి ట్రై చేశారు, ఆ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ఏదైతే చేసుకున్నారో అదొకటి నచ్చలేదు. ఇక్కడ వీళ్ళ సంచాలకులుగా తనుజ ఆడుతున్నప్పుడు ఇద్దరు ఫౌల్ ఆడారు కాబట్టి అవుట్ ఇవ్వాలి. బట్ నాకు ఏమనిపించిందంటే ఏమో చూస్తున్నాడు కదా, బట్ ఒక ప్లాంక్ దాటినప్పుడు చెప్పుండాల్సింది, అదే నువ్వు ప్లాంక్ ఒకటి మధ్యలో దాటేసావు అని అనిపించింది. బట్ ఏం చేశాడంటే తనుజ ఇక్కడ ఎమ్మును కూడా పూర్తిగా తప్పట్లేం, అది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మనీష్ టైం దానికి ఇప్పుడు దానికి కూడా కంపేర్ చేయలేం. ఏమైందంటే లాస్ట్ ప్లాంక్ దాటింది కదా, అది అక్కడ జంప్ చేసేసింది తనుజ, లాస్ట్ ది ప్లాంక్ జంప్ చేసేసింది. బట్ ఎమ్ము అంటున్నాడంటే 2 ప్లాంకులు దాటేసింది అన్నప్పుడు ఫస్ట్ ప్లాంక్ దాటినప్పుడు తనుజ చూసుకో అంటే అయిపోయింది. తప్పని పట్టలేం, ఎమ్మునేమి చాలా తప్పు చేస్తాడు అని అనలేము. బట్ చెప్పుంటే తనుజ చూసుకున్నాడు, నువ్వు ప్లాంక్ దాటేసావు ఒకటి అని చెప్తే తను వెనక్కి వెళ్ళి ఆడుకునేది అని అనిపించింది. అదొక్కటే, దాన్ని ఏమి పెద్ద తప్పులా కూడా కన్సిడర్ చేయలేము. సో అండ్ తనుజని ఎలాగూ ఇవ్వకూడదు, ఇద్దరు ఫౌల్ అయినప్పుడు తనుజలో నచ్చలేదు ఏంటంటే తను ఓడిపోయింది, అది గెలిచింది అనుకున్న దాంట్లో ఓడిపోయింది కాబట్టి బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చింది. ఆ ఏడుపుని మనం తప్పు పట్టలేము. అండ్ రీతు ఫ్రెండ్షిప్ అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత బాగుందో, ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉంటారన్న తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ పైన ఒకళ్ళకున్న కన్సర్న్ చూడండి, సూపర్, చూడడానికి చాలా బాగుంది. అండ్ పాపం రీతు కూడా లోపలికి వెళ్ళింది, ఇద్దరు ఏడ్చారు. వాళ్ళు ఏడుపుని మనం తప్పు పట్టలేము, ఆ ఎమోషన్ కూడా నిజమే, ఎందుకంటే ఆ పిల్ల పాపం ఇక్కడ గెలిచింది అనుకుంది, సో గెలిచింది అనుకుని ఏడ్చింది. కానీ సంచాలక్స్ దేని తప్పమ్మా, మీరిద్దరు తప్పు గేమ్ ఆడినప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు, ఇవ్వరు కదా. సో అదే చేశారు వాళ్ళు. అక్కడ మీరిద్దరు ఫౌల్ ఆడినప్పుడు తను ఏమంటదంటే నీకంటే అవతల అతనికంటే నువ్వు ముందు ఫౌల్ ఆడొచ్చేసావు, అండ్ నీకంటే తను ఎక్కువ ఫౌల్స్ చేశాడు కాబట్టి నీకు ఇచ్చేయాలంటే అలా ఎలా ఇస్తారు, అలా ఇవ్వరు కదా. సో ఇది అనవసరం వాదన అనిపించింది. ఏడుపు ఓకే, నువ్వు బాధపడడంలో కూడా అర్థం ఉంది, కానీ వాళ్ళ సంచాలక్స్ని రాంగ్ డెసిషన్ ఎలా తీసుకోమంటావు, తీసుకుంటే వీకెండ్ అయిపోతుంది, ఫుల్ క్లాస్ ఎలా ఇస్తావమ్మా, నీ ఫ్రెండ్ కాబట్టి ఇచ్చావా అంటారు వీకెండ్. సో అది తన ఏడుపులోనూ నిజం ఉంది, తన ఏడుపులోనూ అర్థం ఉంది. బట్ నువ్వు ఫౌల్ ఆడితే నాకు ఇచ్చేయాల్సింది, కొంచెం ఆలోచించుకోవచ్చు కదా అంటే అర్థం ఏముంది. సో అదొకటి. నెక్స్ట్ రాము అండ్ సంజన. రాము సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయాడు, విన్ అయ్యాడు, ప్రాపర్ గా ఆడాడు. తను కూడా మధ్యలో ఒక ప్లాంక్ దాటాడు. బట్ అప్పుడు ఇమ్ము చెప్పాడో ఏమో, మళ్ళీ తను వెనక్కి వెళ్ళి ప్లాంక్ దాటుకుంటూ చెప్పినట్టున్నాడు. అందుకే నాకు ఐడియా వచ్చినట్టుంది, మరి ఏమో తనుజకు కూడా చెప్పాల్సిందే అని నాకు అనిపించినట్టుంది. సో రాము ఒకసారి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని దాటుకుంటూ వచ్చాడు, ప్రాపర్ గా ఆడాడు, గెలిచేశాడు. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి రీతు స్ట్రాటజీ వేసింది. రీతు స్ట్రాటజీ ఏంటి, ఫ్లోరా యువతలుంది, రీతు అవతలుంది. రీతు ఫ్లోరాని బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి అండ్ ఆ వీల్స్, ఆ టైర్స్ కూడా ఏ టైర్స్ నుంచి అయితే ఫ్లోరా వెళ్లాలో ఆ టైర్స్ ని బ్లాక్ చేసుకుంటూ వచ్చిందనమాట. దానికి ఫ్లోరాకి కోపం వచ్చేసింది. ఇది అన్ఫేర్ గేమ్ కాదు, నా దృష్టిలో అది స్ట్రాటజీ అనిపించింది నాకు. ఇక్కడ రీతు ఆ ఫ్లోరాని కంట్రోల్ చేయడానికి, ఫ్లోరా ఫాస్ట్ గా రావడానికి కంట్రోల్ చేయాలంటే అడ్డుపడాలి కదా, ఆ అడ్డుపడితే నా స్ట్రాటజీని అలా వాడుకుంది. దాని స్ట్రాటజీ అంటాం కానీ అది అన్ఫేర్ గేమ్ ఎలా అయింది నాకైతే అనిపించలేదు. అక్కడ రీతు అన్ఫేర్ గేమ్ ఆడిందని నాకైతే అనిపించలేదు. మీకు ఎవరికైనా అనిపించిందా అక్కడ ఫ్లోరా ఇది అన్ఫేర్, నేను రీతుతో తప్ప మిగిలిన వాళ్ళందరితో గేమ్ ఆడతాను అంటే? రీతు కూడా క్వశ్చన్ చేసింది, మరి ఇంతకు ముందు టాస్క్ లో మీరు ఏం చేశారు అని. అవును కదా, మరి ఆ టాస్క్ లో రీతుకు అన్యాయం చేశారు కదా, శ్రీజ అండ్ ఫ్లోరా కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఆడి ఆ పిల్లని ఒకదాన్ని చేసేయలేదా? ఆ పిల్ల బలవంతంగా ఉందని ఆ బలాన్ని తగ్గించడానికి వీళ్ళిద్దరు బలం కలిపి ఆడారు కదా అప్పుడు. అలాగే కదా ఫ్లోరా గెలిచింది. మరి మీరు ఆడినప్పుడు న్యాయం అన్నప్పుడు తన స్ట్రాటజీ తను వాడుకుందమ్మా, అందులో తప్పే ఉంది. రీతు స్ట్రాటజీ తప్పే కాదు, నిన్ను ఫ్లోరాని కంట్రోల్ చేయాలనుకుంది, ఆ కంట్రోల్ చేయడానికి నీకు అడ్డొచ్చింది, అది తన స్ట్రాటజీ. జస్ట్ దాని రాంగ్ గేమ్ విన్ అవ్వడం ఎలాగో కాదు, గేమ్ విన్ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆడేమన్నది ఇంపార్టెంట్ అంటే అలాంటిది ఇక్కడ వర్తించదు. ఎందుకంటే తన స్ట్రాటజీ అంత రాంగ్ ఏం లేదు. ఫ్లోరాని కంట్రోల్ చేయాలి, ఫ్లోరా స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే తనకు అడ్డు రావాలి, వచ్చింది. సో నాకు అందులో పెద్ద తప్పు అనిపించలేదు. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత ఫ్లోరా గారు నేను రీతుతో ఆడను, ఇవన్నీ కూడా కొంచెం అనవసరంగా మరీ ఎక్కువ ఏమంటారు ఎమోషనల్ అయిపోయారు ఆవిడ అని అనిపించింది.
చాలా బాగా ఆడారు ఆవిడ, 100% ఇచ్చారు. మనం ఇంకా లైవ్ లో చూడలేదు కానీ ఈ బాల్స్ ఎక్కడ ఉంటాయా అని ఇల్లంతా తిరుగుతానే ఉందా ఫ్లోరా, ఇల్లంతా తిరుగుతా ఉంది, ఎదుగుతానే ఉంది, ఎక్కడ కూర్చోలేదు. చాలా యాక్టివ్ గా ఉంది ఆవిడ, అందరినీ లాగడంలో కానీ పీకడంలో కానీ. గర్ల్స్ అందరూ చాలా బాగా ఆడారు. మేబీ దివ్య ఉంటే ఆ అమ్మాయి కూడా అంత బాగా ఆడేదేమో, ఎందుకంటే మనం ముందు టాస్క్ లో చూసాం కాబట్టి. గర్ల్స్ చాలా బాగా ఆడుతున్నారు. నిన్న తనుజ ఆడలేదు కానీ ఈ రోజు తనుజ కూడా 100% ఇచ్చింది. ఆ అమ్మాయి ఏడుపులో కూడా నాకు న్యాయం ఉందనిపించింది. ఒక్కటి సంచాలక డెసిషన్ తప్పు పట్టడం మాత్రం, అమ్మ తల్లి వాళ్ళ డెసిషన్ ఎందుకు తప్పు ఇస్తారు నీకోసం, అలా ఇవ్వకూడదు కదా. నీకు ఇప్పుడు ఇచ్చారంటే మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు. ఒక రాంగ్ డెసిషన్ ఇచ్చి నేను కంటెండర్షిప్ లో పెట్టారనుకో, రేపు పొద్దున్న నువ్వే కెప్టెన్ అయ్యావనుకో, మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం కదా. ఒక రాంగ్ గేమ్ ఆడి నువ్వు విన్ అయ్యి కెప్టెన్ అయిపోయినట్టు, అవునా కదా. సో అది సంచాలక డెసిషన్ కోసం చేయడం రాంగ్. వాళ్ళు చాలా ప్రాపర్ గా ఉన్నారు. వాళ్ళు కంటెండర్స్ ఈ పేర్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి ఎమ్మో అండ్ కళ్యాణ్ చాలా ప్రాపర్ గా డెసిషన్ తీసుకోవడానికి, ఫెయిర్ గా ఉండడానికి ట్రై చేశారనమాట. సో ఇది నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ ప్రోమోలు, ఆ దొంగతనాలు మాత్రం నాకు సంజన గారు ఎంత కంటెంట్ కోసం చేస్తున్న ఆడియన్స్ కి చాలా చిరాకు వస్తుందని నా ఒపీనియన్. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్. అండ్ ఒక్క మాట, ఈ రోజు నా మైక్ ఎలా ఉందో ప్లీజ్ కొంచెం నాకు రివ్యూ ఇవ్వండి. దాన్ని బట్టి ఇది ఉంచుకోవాలా లేదా మార్చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటా.